ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని 18వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, భక్తుడు తన జీవితంలో దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి మేలులను బట్టి, దేవుని ద్వారా తన యొక్క పరిస్థితుల నుంచి బయటకు రప్పించబడిన కారణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభువుని గానం చేస్తూ ఉన్నాడు, ప్రభు యొక్క నామానికి స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ భక్తుని యొక్క మాటను మనం చూస్తే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈనాడు మన యొక్క విశ్వాస ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి శత్రువులు అనేక మంది మనకు ఎదురవుతూ ఉంటారు. అంటే విశ్వాస జీవితాన్ని బలహీనపరిచే శత్రువులు, ఆత్మీయ జీవితాన్ని కృంగదీసేటటువంటి శత్రువులు, దేవుని యొక్క వాక్యానికి మనస్సు పెట్టకుండా పరిస్థితులను తారుమారు చేసేటటువంటి శత్రువులు, లేక కుటుంబ పరంలో ఎదురయ్యేటటువంటి ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, లేక వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఎన్నో పని విషయంలో ఒత్తిడి సంబంధమైన పరిస్థితులు కావచ్చు, లేక తనకున్నటువంటి అలవాట్ల విషయంలో శత్రుపరమైనటువంటి ఆలోచనలు కావచ్చు, ఇటువంటి ఏవైనా కానీ మానవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచేటటువంటి ఆటంకకరమైన పరిస్థితులు అనేకమైనవిగా ఉండవచ్చు. అయితే అటువంటి స్థితిలో భక్తుడు చేసిన ఒక మంచి గొప్ప పని ఏంటంటే దేవునికి మొరపెట్టడం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి మన పరిస్థితులను అప్పగించినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునికి సమస్తాన్ని అప్పగించినప్పుడు అన్నిటిలో మనం సంపూర్ణమైన విజయాన్ని పొందుకుంటాం, దేవుని దగ్గర నుండి సమాధానాన్ని పొందుకుంటాం. అనగా దేవుడు మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షిస్తాడు అని. అనగా ఏవైతే సమస్యల వలయాలుగా కనపడుతున్నాయో, ఏవైతే శత్రువులుగా కనపడుతున్నాయో వాటి నుండి, వాటి జోలికి, వాటి ఛాయలు మన దరికి చేరకుండా మనల్ని రక్షించి తన నామ మహిమార్థమై మనల్ని నిలువబెట్టుకొని ఆయన పిల్లలమైనటువంటి మనకు ప్రభు తోడుగా ఉంటారని గొప్ప వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం. ఆ రీతిగా మన జీవితం అంతట్లో కూడా దేవుడు మనలను రక్షించి మన పరిస్థితులను సరిచేసి తనకిష్టమైన బిడ్డలుగా మనలందరినీ తన యొక్క కృపలో మనలను బలపరచునుగాక, భద్రపరచునుగాక, రక్షించునుగాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. అటు వాక్య వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్పులోనికి రావడానికి మీరే సహాయం చేసి నడిపించమని, అలాగే ప్రభు ఈ రోజంతా నీ పిల్లలమైన మాకు మీరు తోడై ఉండండి. వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి రాకపోకలన్నిటిలో మరి మీరే తోడైండి సహాయం చేసి నడిపించమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.